డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో యాంపీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళైనా కానీ, లేదంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అయినా కానీ ఏం చేస్తాము అంటే కన్జ్యూమర్ నీడ్స్ కోసము, లేదంటే బేసిక్ మనకి ఏదైతే హౌస్ హోల్డ్ థింగ్స్ ఉంటాయి, లేదంటే ఏవైనా కానీ మనం ఇప్పుడు గ్యాజెట్స్ కొంటూ ఉంటాం. సో అలాంటప్పుడు కొంతమంది ఏంటి అంటే ఈఎంఐ ప్రాసెస్కి వెళ్తూ ఉంటారు. మనీ ఉన్నా లేకపోయినా, ఇందాక మనం అవుట్ ఆఫ్ దిస్ డిస్కస్ చేసుకున్నాం, 0% ఇన్వెస్ట్మెంట్, ఐ మీన్ 0% ఈఎంఐ ఉంటుంది అనగానే మనీ ఉన్నా కానీ వాళ్ళు ఈఎంఐస్కి వెళ్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ కీర్తి గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవాళ మనం ఈఎంఐస్ అంటే మనకి నీడ్స్ అంటే ఇంట్లో మనకు చాలా అవసరం ఉంటుంటాయి, చాలా ఐటమ్స్ అవసరం ఉంటుంటుంది, మనం కొనుక్కోవాలనుకుంటుంటాం. జనరల్గా మాట్లాడుకునేది ఫస్ట్ వస్తే టీవీ, ఫోన్, లేకపోతే ఈ రోబోటిక్ క్లీనింగ్ వాక్యూమ్ క్లీనర్స్, లేకపోతే ఫ్రిడ్జ్. సో ఇవన్నీ మనకు కావాల్సిన వస్తువులు, నీడ్స్, వాంట్స్ కాదు, నీడ్స్ అంటే మనకి కంపల్సరీ అది కావాల్సిందే. సో ఆ నీడ్స్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనం కొనడానికి ఒక ప్లానింగ్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి వచ్చిన డబ్బులతో కొనడానికి ప్లాన్ చేస్తారు, రైట్? ఎవరైనా ఒక కస్టమర్ బాగానే సంపాదిస్తున్నారు అనుకోండి, ఆయన ఈ గ్రైండర్స్ కానీ ఇది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ కొందాం అనుకుని వెళ్ళారనుకో, ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళారు, లేకపోతే వాక్యూమ్ క్లీనర్ కొనడానికి వెళ్ళారు, రైట్? వాక్యూమ్ క్లీనర్ అనుకోండి. జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో పని మనుషులు పెట్టుకుంటారు, సర్వెంట్ మేట్స్ పెట్టుకుంటారు, పని చేయించుకుంటూ ఉంటారు. బట్ అయినా సరే వాక్యూమ్ క్లీనర్ కావాలి, ఎందుకంటే పని మనుషులు అస్మాన రారు, ఎక్కొడుతుంటారు. సో నీడ్ ఉంది, కొనుక్కుంటారు. ఇప్పుడు కొనడానికి వెళ్తారు మేడం, షాప్కి వెళ్తారు, డబ్బులు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 30,000 అనుకోండి వాక్యూమ్ క్లీనర్, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. డబ్బులు ఉన్నాయి, అన్ని డబ్బులు ఉంచుకుని ఒక 50,000 పెట్టుకుని వెళ్తారు కొనుక్కుందాం అని. షాప్కి వెళ్ళగానే ఏమవుతుందంటే ఐదర్ 2 మోడ్స్ ఆఫ్ పేమెంట్. ఒకటి క్యాష్ ఇవ్వడం, లేకపోతే డెబిట్ కార్డు పేమెంట్ చేసి, ఆన్లైన్ పేమెంట్ చేసి కొనుక్కోవడం, రైట్? 2 ways. లేకపోతే లోన్. సో జనరల్గా మనం వెళ్ళేది ఏంటి, 50,000 పెట్టి పట్టుకుని వెళ్తున్నాము, మనం కొనుక్కుందాం అని డబ్బులు క్యాష్ ఇచ్చి కొనుక్కుందాం అనుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే ఈ ఎవరైతే లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క పెద్ద పెద్ద షాపుల్లో ఈ లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు టైఅప్స్ ఉంటాయి, వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. నా దగ్గర 50,000 ఉంది, అది రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ 35,000. నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా, నా దగ్గర క్రెడిట్ కార్డు కూడా ఉంది. నేను ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళందరిని చూసి 0% ఈఎంఐ అంటారు. ఫస్ట్ 0% ఈఎంఐ 6 months, 1 year అంటే. సో వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళే డబ్బులు ఖర్చు పెట్టరు, అంటే క్యాష్ కార్డు, క్రెడిట్ కార్డు వాడతారో, లేకపోతే లోన్ క్రెడిట్ కార్డు తీసుకుని దానిలో ఈఎంఐ కింద మార్చుకుంటారు. కంఫర్టబుల్ ఉంది కదా, ఏ ఇంట్రెస్ట్ లేదు కదా. కానీ మేడం ఇక్కడ ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది, రైట్? 1,000 రూపాయలు ఎంత ఉంటుంది. బై ఛాన్స్ మేడం మీరు ఒక 1 year పెట్టుకున్నారనుకోండి, 6 months పెట్టుకున్నారనుకోండి, మీరు పే చేయలేకపోతే, పే చేయకపోతే మన ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సిందే కదా, అదైతే వదలరు కదా, రైట్? సో అంటే 6 months దాటిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా కట్టలేను, చిన్న 1 month అట్లా మనకు మధ్యలో మిస్ అయినా కానీ ఎక్స్ట్రా చార్జెస్ వేస్తుంటారు. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మన డబ్బులు ఉంది, డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ మనం ఈఎంఐ 0% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి కార్డు తీసి కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మేడం, మనకి యాక్చువల్గా ఈఎంఐ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కొన్నాం, ఫ్లాట్లు కొన్నాం అనుకోండి, ప్రాపర్టీస్ కొన్నాం అనుకోండి, అప్పుడు మేబీ అవసరం పడవచ్చు, లోన్ అనేది అవసరం పడవచ్చు, తీసుకోవచ్చు. ఇంటి వస్తువులు ఏదైనా సరే ఒక 5,000 నుంచి ఒక ఇంక్లూడింగ్ బైక్
బైక్స్ అవును ఒక 2.5 వరకు అనుకోండి. అవును 5,000 నుంచి 2,50,000 వరకు మనకి ఉంటుంది. ఏదైనా ఉంటే సరిపోతుంది మనకి. కరెక్ట్ రైట్? సో, ఇదేంటంటే ప్లానింగ్ చేసుకునేటప్పుడు మనకి ఐటెమ్స్ ఏది కావాలో తెలుస్తుంది. మన దగ్గర డబ్బులుంటది. అవును ఒకవేళ డబ్బులు లేకపోయినా సరే ఈ 2,50,000 అనేది ఒక కార్పస్ లాగా క్రియేట్ చేసుకోండి. ఫండ్ క్రియేట్ చేసుకోండి. 5,000 ప్రతి నెల యేసుకోండి. 5,000 ప్రతి నెల ఒక సంవత్సరం యేసుకుంటే ఎంతవుతుంది మేడం? 60,000. 2 సంవత్సరాలు యేసుకుంటే 1,20,000. మళ్ళీ అది పెరుగుతది కదా! కరెక్ట్ అవును సో, వై వి నీడ్ టు గో ఫర్ ఎ లోన్? ప్రతి 5,000 నుంచి 2,50,000 ఉంటది. ఇప్పుడు ఈ బండి కొనడానికెళ్తారు. అవును చాలా యంగ్‌స్టర్స్ బండి కొనాలనుకుంటారు. అవును ఆళ్ళేం చేస్తారంటే లోన్ ఈఎంఐలో తీసేసుకుంటారు. ఆ లోను అప్పులు కడతారు. ఇంట్రెస్ట్ కట్టడానికి రెడీ. బట్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ కాదు. ఇన్వెస్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు కదా మేడం. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ప్లాన్ చేసుకొని మంచి బైక్ కొనుక్కోవచ్చు వాళ్ళు. మీరిక్కడ ఇంట్రెస్ట్ పే చేయట్లే. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీ దాని నుంచి మీరు కొనుక్కుంటున్నారు. కొనుక్కుంటున్నారు అవును ఓకే కరెక్ట్ సో, ప్రతి ఒక్కరు నేను చెప్పేదేంటంటే ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చిన్నవి ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ, ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈజీగా ఈ లోను ఈ 0% అవాయిడ్స్ ఈఎంఐకి ప్రాసెసింగ్ ఫీస్ కట్టకుండా, లేదా ఒకవేళ మిస్ అయినా చార్జెస్ కట్టకుండా. కట్టకుండా సో, ఇవన్నీ ఇప్పుడు క్రెడిట్ కార్డులు వాడేస్తాం. అవును క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఏమొస్తది? మీకు ఒక బిల్ వస్తది. మినిమమ్ డ్యూ ఏందని ఉంటది. కరెక్ట్ అంటే అవును మినిమమ్ డ్యూ కట్టేస్తే మరి మీరు ఇంట్రెస్ట్ పడదా? పడుతుంది కదా! పడుతుంది సో, ఇలాగా ఇవన్నీ అవాయిడ్ మీరు చేయగలిస్తే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకుంటే ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ముందే ఇవన్నీ అనుకుంటే ఒక కొనుక్కోవచ్చు. 1-2 ఇయర్స్ మనం కొనుక్కోవచ్చు. కొనుక్కుంటున్నాము అనుకునేది కొనుక్కోవచ్చు. అనిపిస్తే మీకు జీతం వస్తుంది. అయినా సరే మీరు లోన్‌కెళ్తున్నారు. EMI కి వెళ్తాం. ఎందుకు? Correct. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి ఒక మన అవును, మన నీడ్స్ basic ఏదైతే చిన్న అమౌంట్లు ఉంటాయో మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుంటూ ఇలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు ఎప్పుడైతే అవసరం ఉంటదో అప్పుడే కొనుక్కోవాలి. మళ్ళీ అవసరం లేకుండా అన్నీ కొనుక్కుంటే అది వాంట్స్ అయిపోతది. కరెక్ట్ అవును సో, మనకి ఏదైతే నీడ్ ఉందో అదే కొనుక్కోండి. మిగతా డబ్బులు పెరగనివ్వండి. కరెక్ట్ రైట్? అండ్ ట్రై టు అవాయిడ్ లోన్స్ అన్‌లెస్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. రైట్? కరెక్ట్ సో, ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అవనండి, ఇదవనండి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు మేడం. సో, ప్రతి ఒక్కరూ ఒక నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే చిన్న ప్లానింగ్ అంతే. ప్లానింగ్ తో ఇన్వెస్ట్ చిన్న చేసుకొని ప్లానింగ్ చక్కగా చేసుకుంటే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటే మనకు అవసరం వచ్చేటప్పుడు ఏది అవసరం వస్తుందో తెలీదు. తెలీదు సో, కరెక్ట్ ఆ నీడ్‌కే మరి మీరు ఖర్చు పెట్టండి. అవును అవును నేను ఇంత క్రియేట్ చేశాను కదా అని చెప్పి అన్నీ కొనేయకండి. అంతే మనకు అవసరం ఏదుందో అదే కొనుక్కోవాలి. కరెక్ట్ మన ఆ మిగతా డబ్బులు ఏదైతే ఉందో అది పెరగనివ్వండి. టుమారో నోబడీ నోస్. అంటే రేపు ఏంటి అవసరం ఉంటుందో మనకు తెలీదు. కరెక్ట్ అవును మెడికల్ నీడ్స్ అన్ఎక్స్పెక్టెడ్ తెలీదు. గా వచ్చేస్తూ ఉంటాయి. మెడికల్ మళ్ళీ నీడ్స్ అనేది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. దీనికి దానికి సంబంధమే సంబంధం లేదు. లేదు. ఎందుకంటే అంటే అదే మీరు అంటున్నాను. ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో ఖర్చు పెట్టారనుకోండి అవును మీ మీ గోల్స్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అయిపోతాయి. అవుతుంది అవును సో, నేను ఇక్కడ మన టాపిక్ ఏంటంటే లోన్స్‌కి వెళ్ళకండి. వెళ్ళకుండా అన్లెస్ అంటిల్ 100 వెరీ మచ్ రిక్వైర్డ్ కావాలి అనుకునేటప్పుడే తప్పించి ఈ చిన్న దీనికి నీడ్స్ లోన్స్‌కి కోసం వెళ్ళకండి. ఇన్వెస్ట్ వెళ్ళకండి. వెళ్ళకండి. yeah. ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన నీడ్స్, ప్రియారిటీస్ ఐడెంటిఫై చేసుకొని దాని పరంగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు మేడం. ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.